తీసుకొని వచ్చింది ప్రవళిక ఆత్మహత్య తర్వాత టర్న్ అయిపోయింది ఉద్యమం అనేది. మేము ఆ రోజు వాళ్ళ ఇంటికి పోయినాం, నరసంపేటలో కుటుంబంతో మాట్లాడినాం. బాజాబ్తా కంట మీద తుపాకీ పెట్టి కేటీఆర్ నా బిడ్డ ఆమె క్యారెక్టర్ వల్ల ఆత్మహత్య చేసుకున్నాను తల్లితో స్టేట్మెంట్ ఇచ్చిన దుర్మార్గ ప్రభుత్వం ఉందని చెప్పేసి పిల్లలంతా రెచ్చిపోయి ఇళ్లలో పోయి వాళ్ళ తల్లిదండ్రుల మీద, ఇందాక జనార్దన్ చెప్పినట్టు వాళ్ళ అమ్మనాయల మీద, వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ ఊరోళ్ళ కాళ్ళ మీద పడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చి మనం చేయాల్సిన పని ఏంది? ఇందాక ముందు ఒక బాబు అడుగుతుండు, ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టావు నువ్వు, ఖాళీలు ఉన్నాయని, ఎన్ని రివ్యూలు పెట్టావు, ఇన్ని ఖాళీ ఈ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని. మరి ఎందుకు తీస్తలేం మనం రివ్యూ మీటింగ్? దేనికోసం పెడుతున్నాం భయ్? మనం దేనికోసం మనం మాట్లాడుతున్నాం? ఈరోజు కడుపు కాస్తలేదా? ఒక పిల్లలైతే కళ్ళకి నీళ్లు తీసుకుంటే కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటే ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఒక కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటే మాట్లాడుతూ మా పిల్లలకు నౌకరు లేవని వాళ్ళ గురించి మాట్లాడరా? ఈరోజు వాళ్ళ గురించి ఆ కన్నీళ్ళ మీద దాకా చేర్చలేవా? రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే అన్కండిషనల్ గా మీరు పెట్టాల్సిన రివ్యూ మీటింగ్లు ఏంటంటే ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి ఖాళీలు పెట్టు, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు పెట్టు. ఈరోజు దాని గురించి మాట్లాడారు మీరు. 2000 పోస్టుల కోసం అడుకోవన్నా? ఈరోజు 2000 పోస్టుల కోసం 30 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. 2000 పోస్టులు కాదు, ఉన్న పోస్టు మొత్తం భర్తీ చేయాలి. తెలంగాణ ప్రజలు మనం అడుక్కున్నాం 6 పథకాలు మేము వచ్చే సంవత్సరం గెలుస్తాం, ఈ సంవత్సరం మాత్రం నిరుద్యోగులు మేము నౌకలు ఇస్తామంటే తల్లిదండ్రులు అందరూ చప్పట్లు కొడతారు. తెలంగాణలో 44 కోట్ల మంది చప్పట్లు కొడతారు. తెలంగాణ అనేది నిరుద్యోగులు లేని తెలంగాణగా మేము తీర్చిదిద్దబోతున్నాం అమ్మా అంటే చప్పట్లు కొడతారు. మీరు ఏమైనా రివ్యూ మీటింగ్లు వీటిపైన పెట్టాలి, వాటిపైన పెట్టాలి, 6 గ్యారెంటీల మీద పెట్టాలి. పోయినోడు 5,71,000 కోట్లు అప్పు చేసాడు, 179 కేసులు పెట్టాం మేము ఎవరు కూడా మాట్లాడినప్పుడు. ఈరోజు ఏం చేయబోతున్నాం మనం? యువతను కన్నీళ్లు పెట్టుకుంటా, యువతను వాళ్ళు బాధ పెట్టుకుంటా ఈ రోజు ఈ 5 రూపాయల భోజనం తిని వీళ్ళు ప్రభుత్వం చేస్తే మన వస్తే ప్రభుత్వ అధికారం ఉంటేంది లేకుంటేంది, నువ్వు ముఖ్యమంత్రి ఉంటేంది లేకుంటేంది, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటేంది లేకుంటేంది. ఎప్పుడైతే సమస్యలు పరిష్కరించలేని పరిస్థితిలో మనం ఉంటామో, ఎప్పుడైతే ఈ సమస్యను విఫలమైన పరిస్థితిలో మనం ఉంటామో, ఇందులో మనం విఫలమైనమో ఆ రోజే మనం అధికారం పోయినట్టు, ఆ రోజే మనం చచ్చిపోయినట్టు. ఈరోజు ఇంతమంది యువతను మనము కళ్ళ నీళ్ళ పెట్టించుకుంటే వాళ్ళు మాట్లాడేస్తుంటే వాళ్ళ ఉసురు మన దాకదా, వాళ్ళ తండ్రి ఉసురు మన దాకదా, వాళ్ళ బాధలు మన దాకయా, మన గుండెలకు చేరాయా? ఈరోజు అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు. మీరు వెంటనే ఇంతకంటే నిన్న ఏది లిలిపుట్టు టీ కప్పుల తుఫాన్ల ఉద్యమం ఉండేవి, మేము దిగితే ప్రభుత్వాన్ని దింపే ఉద్యమం ఉంటుంది. ఖబర్దార్ ఖబర్దార్.